హాయ్ అండి, అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో 4వ రోజు చేయవలసిన పూజలేమిటి, పాటించవలసిన నియమాలేమిటి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్లీజ్ అండి, మీరు చేసే ఒకే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి. ఒక లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ రిక్వెస్ట్ అండి, మన పురాణాల కథలని మనం ముందుకు తీసుకువెళ్లాల్సింది. ముందు తరాల వాళ్ళకి మనము ఇలాంటి కథలన్నీ నేర్పించాలి. కాబట్టి ఒకే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి. 4వ రోజు శుద్ధ చవితి. పుట్ట వద్దకు వెళ్లి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధించాలి లేదా దేవాలయాలలో పూజ చేయాలి. వంకాయ, ఉసిరికాయ తినకూడదు. ఈ రోజు పెసరపప్పు, నువ్వుల నూనె దానం ఇవ్వాలి. 4వ రోజు చేయవలసిన పారాయణము ఏమిటి? జనక మహారాజు మహర్షి మాటలు విని మహా ఆనందముతో మహా తృప్తితో తమరు తెలియజేశారు. ఇతిహాసములు విన్న కొలది తనివి తీరడం లేదు. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలెనో, ఎవరిని పూజించాలో మాకు తెలియచేయండి మహా గురుదేవ అని అడగగా వశిష్ఠుల వారు ఇట్లా చెప్పారు. జనక మహారాజా, కార్తీక మాసము మందు సర్వ సంస్కారములను చేయవచ్చును. దీపారాధన అతి ముఖ్యము. శివకేశవుల ప్రీతి కొరకు శివాలయమునకు కానీ విష్ణు ఆలయముకు కానీ ముందుగా దీపారాధన చేయవచ్చును. సూర్యాస్త సమయములో శివకేశవుల సన్నదిలో ఆవు నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, విప్ప నూనెతో కానీ, ఆముదముతో కానీ దీపారాధన చేయవచ్చు. దీపారాధనని నూనెతో చేసినను మిగుల పుణ్యత్ములుగాను భక్తి పరవశులుగాను అష్ట ఐశ్వర్యములు కలిగి శివ సన్నిధికి వెళ్ళెదరు. ఇంతకు ఉదాహరణముగా ఒక కథ చెప్తాను వినండి అని ఈ విధంగా చెప్పసాగారు. కార్తీక దీప మహిమ. పూర్వము పాంచాల దేశము పాలించే రాజుకు పిల్లలు లేక అనేక యాగాలు చేసిన అతడు సంతానవంతుడు కాలేదు. సంతానం లేదనే బాధ అతడిని వెంటాడుతుంది. ఒక్కనాడు ఆ రాజు వద్దకు పిప్పల్ ఆడుతూ అనేక ముని పుంగవులు వచ్చి, పాంచాల రాజా, నీవు ఎందుకు విచారిస్తున్నావు అని అడగగా, ఋషి పుంగవులారా, నాకు అష్ట ఐశ్వర్యములు, రాజ్యము, సంపద అన్నీ ఉన్నాయి. నా వంశము నిల్పుటకు పుత్ర సంతానము లేక కృంగి కుసించిపోతున్నాను అని చెప్పాడు. అప్పుడు ముని పుంగవుడు, ఓ రాజా, కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసినచో నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. వెంటనే పాంచాలరాజు అది కార్తీక మాసం కావడముతో పుత్రప్రాప్తికై అతి భక్తితో తన రాజ్యంలోని శివాలయములలో కార్తీక మాసము 1 రోజులు దీపారాధన చేసే విధముగా చాటింపు వేయించి తాను కూడా కార్తీక మాస దీక్ష మహిమ నియమానుసారముగా వ్రతము చేసి దాన ధర్మాలతో ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టాడు. 1 రోజులు భక్తి శ్రద్ధలతో దీపారాధనలు చేశాడు. ఆ పుణ్యకార్యమున ఆ రాజు భార్య గర్భవతి అయి 9 మాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుడిని జన్మనిచ్చింది. రాజదంపతులు ఎంతో సంతోషించి తన దేశమంతటా పుత్రోస్తమమును సేవించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునికి శత్రుజిత్తు అని నామకరణము చేసి అల్లారు ముద్దుగా పెంచుచున్నారు. రాకుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్తమునుడై అన్ని శాస్త్రములు, ధనుర్విద్య, కత్తిసాము మొదలైన అన్ని విద్యలు నేర్చుకొనును. కానీ మౌన దశలో దుష్టుల సహవాసము చేతను, తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికి నచ్చిన స్త్రీలను బలత్కరిస్తూ ఎదిరించిన వారిని దండిస్తూ తన కామ వంచాలు యథేచ్ఛంగా తీర్చుకొనుచుండును. తల్లిదండ్రులు కూడా తనకు లేక కలిగిన కుమారుడనే ఎడల చూసి చూడనట్లు విననట్లు ఉన్నారు. శత్రుజిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పేవారిని చంపుతానని కత్తి పట్టుకుని ప్రజలను భయపెడుచుండను. ఆ విధంగా తిరుగుచుండగా ఒకనాడు ఒక అందమైన బ్రాహ్మణ కన్యను చూడటం జరిగింది. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, ఎంతో రూపవతి. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మనసు కామ వికారములతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేయగా ఆమె కూడా అతని సౌందర్యానికి మగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శయన మందిరానికి తీసుకొని పోయినది. ఆ విధముగా వారు ప్రతిరోజు ఆ అజ్ఞానములతో తమ కామవాంఛ తీసుకొనుటచుండిరి. ఇట్లు కొంతకాలం జరిగినది. కొంతకాలానికి ఆ సంగతి ఆమె భర్తకు తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుణ్ణి ఒకేసారి చంపవలెనని నిశ్చయించుకొని ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు వేచిచున్నాడు. ఒక రోజున ఆ ప్రేమికులిద్దరూ ఒక శివాలయమున కలుసుకోవాలనని నిర్ణయించుకొని ఎవరికి వారు విడివిడిగా అక్కడికి బయలుదేరారు. ఆ సంగతి
పసిగట్టిన ఆమె భర్త అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉన్నారు. ఆ కాముకులు ఇద్దరూ గుడిలోకి రాగా ఆ గది మొత్తము చీకటిగా ఉన్నది. దీపము ఉంటే బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చింపి అక్కడ ఉన్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపమును వెలిగించినది. అదనముగా ఆమె భర్త తనతో తెచ్చుకున్న కత్తితో ఒక వేటుతో తన భార్యను రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని శివలింగం ముందు పడి మరణించారు. వారి పుణ్యం కొద్దీ ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారము అగుట వలన వారిని తీసుకొని పోవుటకు శివదూతలు యమదూతలు వచ్చారు. యమభటులు బ్రాహ్మణుని ఇడుచుకొని తీసుకుపోతున్నారు. శివదూతలు ప్రేమికుల ఇద్దరినీ విమానం ఎక్కించి కైలాసానికి తీసుకుపోతున్న వారితో బ్రాహ్మణుడు, ఓ శివదూతలారా, కామాంధకారముతో కన్ను మిన్ను ఎరగని పశువులుగా వ్యవహరించిన ఆ వ్యభిచారులను విమానములో కైలాసము తీసుకొని పోవుట చాలా విచిత్రముగా ఉన్నది అన్నాడు. అంతటా యమకింకరులు, ఓ బ్రహ్మోత్తమ, వారు ఎంతటి నీచులైనా పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం రోజున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించుట వలన ఇప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి కనుక వారిని కైలాసమునకు తీసుకుపోచున్నాము. నీవు ఈ కార్తీక సోమవారం రోజున దీపారాధన చెయ్యలేదు కనుక నీకు నరకం ప్రాప్తించినది. ఈ మాటలు విన్న రాజకుమారుడు వృత్తాంతంలో ఇలా ఎన్నటికిని జరగనివను. తప్పులు చేసిన మాకు మోక్షము, సున్మార్గమైన బ్రాహ్మణునకు నరకమా? తప్పొప్పులు ఏ విధంగా ఉన్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థానములో మరణించాము కనుక ఆ ఫలము మా అందరికీ వర్ధించవలనే సరే అని తాము చేసిన దీపారాధన ఫలము కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేశాడు. వెంటనే అతనికి కూడా పుష్పక విమానం ఎక్కించి కైలాసానికి తీసుకుపోయారు. జనక మహారాజా, వింటివి కదా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగినది. కావున కార్తీక మాసంలో శివాలయమున దీపము వెలిగించిన వారికి మరుజన్మ ఉండదు. ఈ కథ స్కంద పురాణములో చెప్పబడినది.